అండి. రెగ్యులర్ గా చాలా మంది ఒక మిస్టేక్ చేస్తూ ఉంటారు. సక్సెస్ అయినప్పుడు విపరీతంగా ఆనందపడిపోతూ ఉంటారు, కానీ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఆ బాధ తట్టుకోలేక కొంతమంది సూసైడ్స్ చేసుకునే ఇన్స్టెన్స్ ని కూడా మనం చాలానే సొసైటీలో చూసాం. అయితే ఈ సక్సెస్ ఫెయిల్యూర్ ఈ రెండు కూడా మనం పై స్థాయికి వెళ్ళడానికి ఒక పాత్ అనే విషయం అందరూ మర్చిపోతూ ఉంటారు. ఎడిసన్ బల్బ్ ఇన్వైట్ చేసిన ఆయన మీకు బాగా ఐడియా ఉంటుంది కదా. సో ఆయన మీ మీద 10,000 టైమ్స్ బల్బుని కనిపెట్టడంలో ఫెయిల్ అయ్యారు కదా అని అనగా వెంటనే అనేస్తారు, ఎవరు చెప్పారు నేను ఫెయిల్ అయ్యానని చెప్పి. ప్రతి అటెంప్ట్ లో కూడా బల్బుని ఇలా కనిపెట్టకూడదు అని చెప్పి నేను సక్సెస్ అవుతూనే వచ్చాను అని చాలా స్పోర్టివ్ గా తీసుకొని చాలా పాజిటివ్ గా చెప్తారు. సో ఇలాంటి మోటివేషన్ యాక్చువల్లీ మనకి మన స్క్రిప్చర్స్ లో దొరుకుతూనే ఉంటుంది. మనం ఎప్పుడు అబ్జర్వ్ చేసి ఉండం. మన స్క్రిప్చర్స్ లో భగవద్గీతల విధంగా ఉంటుంది అనమాట. సుఖ దుఃఖములు ఎందు ఆసక్తి లేని వాడు స్థిత ప్రజ్ఞుడని చెప్పబడును, అలాంటి వాడే దేవుడికి ఇష్టమవుతాడు అని చెప్పేసి. మీరేమంటారు? కామెంట్స్ చేయండి అండ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.